స్టార్ట్. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కాంగ్రెస్ పార్టీ బీసీలను మోసం చేస్తుందని చెప్పడం చాలా సిగ్గేస్తూ ఉంది. ఎందుకు అనంటే స్థానిక సంస్థల్లో కాంగ్రెస్ పార్టీ 33% రిజర్వేషన్ ఇస్తే దాన్ని 23% తెచ్చి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించినటువంటి టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ ఒక్కసారి యావత్ తెలంగాణ బీసీ సమాజానికి క్షమాపణ చెప్పాలి. యావత్ తెలంగాణ ఓటర్లందరినీ వాళ్ళందరికీ పాదాభివందనాలు చేసి క్షమాపణ చెప్పాలి. అది చేయకుండా కాంగ్రెస్ పార్టీ డెడికేషన్ కమిషన్ తోటి ఏదైతే మేము కామారెడ్డి డిక్లరేషన్కి అనుగుణంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలందరికీ ఆర్డినెన్స్ ద్వారా 42% రిజర్వేషన్ తెస్తామంటే అది ఓర్వలేక బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాజీ మంత్రి కేటీఆర్ గారు కాంగ్రెస్ పార్టీ బీసీలను మోసం చేస్తుందంటే ఇంతకంటే సిగ్గుమాలిన మాటలు రాజకీయాల్లో ఇంకేమైనా ఉంటాయా? మీరు ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి. భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ అని మిగతా అధికారంలో ఉన్నటువంటి పార్టీలు సామాజిక మార్పు కోసం అసెంబ్లీని ప్రవేశపెట్టినటువంటి దాఖలాలు ఎక్కడైనా ఉన్నాయా? గౌరవ కేటీఆర్ గారు మీరు మతిభ్రమించి మాట్లాడుతున్నట్టు చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఇప్పటికైనా మీకు ఏమాత్రం బీసీలపైన చిత్తశుద్ధి ఉన్న పార్టీ అధ్యక్ష పదవిని కానీ వర్కింగ్ ప్రెసిడెంట్లు కానీ బీఆర్ఎల్పీ లీడర్ కానీ మీకు ఏమాత్రం బీసీల మీద ప్రేమ ఉన్నా ఆ పదవులను వారికి కేటాయించండి. మీ నిజాయితీని మీ నిబద్ధతను చాటుకోండి. అది లేకుండా మేము కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట కట్టుబడి 42% స్థానిక సంస్థలు రిజర్వేషన్ కల్పిస్తామంటే దాన్ని ఓర్వజాలలేక బీసీలు ఎక్కడ చైతన్యవంతమవుతారో మా రాజకీయ పార్టీని ఎక్కడ బొందబెడతారో అని చెప్పి మీరు చేస్తున్నటువంటి డ్రామాలు ఏవైతే ఉన్నాయో యావత్ తెలంగాణ సమాజం అంతా కూడా గ్రహిస్తూ ఉంది. కాబట్టి ఇప్పటికైనా అలాంటి డ్రామాలన్నీ మాని 42% రిజర్వేషన్కు ప్రజాప్రభుత్వం గౌరవ రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో ఉన్నటువంటి మంత్రిమండలంతా కూడా సహకరిస్తున్నందుకు ధన్యవాదాలు తెలుపవలసింది పోయి అవాక్కులు చెవాక్కులు మానడం మీరు మాని యావత్ తెలంగాణ సమాజానికి చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఏదైతే 42% రిజర్వేషన్ చేస్తూ ఉందో దాన్ని ఒక రాజకీయ పార్టీగా ఒక ప్రతిపక్ష పార్టీగా స్వాగతించాలని చెప్పి కామన్ మ్యాన్గా బీసీ బిడ్డగా కాంగ్రెస్ పార్టీగా మీకు డిమాండ్ చేస్తూ ఉన్నాం. 3 minutes వచ్చి